హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ టెట్ 2011 సాంఘిక శాస్త్రం చరిత్ర. ఇందులోని ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, లిఖిత ఆధారాలు లేని చరిత్రను ఏమంటారు? లిఖిత ఆధారాలు లేని చరిత్రను పూర్వ చారిత్రక యుగం అని అంటారు. సెకండ్ క్వశ్చన్, మానవుడు నిప్పును ఏ యుగంలో కనుక్కున్నాడు? మానవుడు నిప్పును ఏ యుగంలో కనుక్కున్నాడు? ఆన్సర్ ఇస్ మధ్యరాతి యుగంలో. నెక్స్ట్ క్వశ్చన్, కుమ్మరి చక్రాన్ని ఏ యుగంలో కనుక్కున్నారు? కుమ్మరి చక్రాన్ని ఏ యుగంలో కనుక్కున్నారు? ఆన్సర్ ఇస్ కొత్తరాతి యుగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పాతరాతి యుగ పనిముట్లు లభించిన ప్రాంతం ఏది? భారతదేశంలో పాతరాతి యుగ పనిముట్లు లభించిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఇస్ సోన్ నదీ లోయ. నెక్స్ట్ క్వశ్చన్, లోహయుగాన్ని క్రీస్తుపూర్వం 5000లో ప్రారంభించిందెవరు? లోహయుగాన్ని క్రీస్తుపూర్వం 5000లో ప్రారంభించిందెవరు? ఆన్సర్ ఇస్ ద్రావిడులు. నెక్స్ట్ క్వశ్చన్, గజనీ మహమ్మద్ ఆస్థాన విద్వాంసుడెవరు? గజనీ మహమ్మద్ ఆస్థాన విద్వాంసుడెవరు? ఆన్సర్ ఇస్ ఆల్-బెరూని. నెక్స్ట్ క్వశ్చన్, తుగ్లక్ నామా గ్రంథ రచయిత? తుగ్లక్ నామా గ్రంథ రచయిత ఆన్సర్ ఇస్ అమీర్ ఖుస్రో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని మొదట శిలాశాసనాలు వేయించిన రాజు ఎవరు? భారతదేశంలో మొదటి శిలాశాసనాలు వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ ఇస్ అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే 30 భాషల్లో మన దేశంలో మాట్లాడేవి ఎన్ని? ఆన్సర్ ఇస్ 9. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్ ఇస్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు పూజించిన శ్రీ దైవం? ఆన్సర్ ఇస్ అమ్మ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యుల భాష ఏది? ఆర్యుల భాష ఏది? ఆన్సర్ ఇస్ సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధానాన్ని తెలియజేసే చారిత్రక గ్రంథం ఏది? ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధానాన్ని తెలియజేసే చారిత్రక గ్రంథం ఏది? ఆన్సర్ ఇస్ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్, మలవేద కాల విద్యా కేంద్రం ఏది? మలవేద కాల విద్యా కేంద్రం ఆన్సర్ ఇస్ వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్, హిందువుల పవిత్ర గ్రంథం ఏది? ఆన్సర్ ఇస్ భగవద్గీత. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికత వాసులకు తెలియనిది ఏది? హరప్పా నాగరికత వాసులకు తెలియనిది ఏది? ఆన్సర్ ఇస్ గుర్రం. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణ వ్యవస్థ ఎవరి కాలంలో బలపడింది? వర్ణ వ్యవస్థ ఎవరి కాలంలో బలపడింది? ఆన్సర్ ఇస్ ఆర్యుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, మలవేద ఆర్య నాగరికత ప్రజల ముఖ్య వృత్తి? మలవేద కాల ఆర్య నాగరికత ప్రజల ముఖ్య వృత్తి ఏది? ఆన్సర్ ఇస్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, కర్షాపనం శతమానం నాణేలు ఎవరి కాలం నాటివి? కర్షాపనం శతమానం నాణాలు ఎవరి కాలం నాటివి? ఆన్సర్ ఇస్ మలవేద ఆర్యుల కాలం నాటివి. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత స్థాపకుడు ఎవరు? జైన మత స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ వర్ధమానుడు. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత పవిత్ర గ్రంథాలు ఏవి? జైన మత పవిత్ర గ్రంథాలు ఆన్సర్ ఇస్ అంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలోని ప్రముఖ జైన మత కేంద్రం ఏది? మన రాష్ట్రంలోని ప్రముఖ జైన మత కేంద్రం ఏది? ఆన్సర్ ఇస్ కొలనుపాక. నెక్స్ట్ క్వశ్చన్, మహావీరుడు నిర్వాణం చెందిన నగరం? మహావీరుడు నిర్వాణం చెందిన నగరం ఏది? ఆన్సర్ ఇస్ పావపురి. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడు తొలి ప్రబోధాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ ధర్మచక్ర పరివర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, సుహృల్లేఖ రత్నావళి గ్రంథాల రచయిత? సుహృల్లేఖ రత్నావళి గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ నాగార్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుడి శిష్యుడు ఎవరు? ఆన్సర్ ఇస్ అజాత శత్రువు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల మొదటి రాజధాని నగరం? ఆన్సర్ ఇస్ ప్రతిష్టానపురం. నెక్స్ట్ క్వశ్చన్, గాథా సప్తశతి గ్రంథ రచయిత? గాథా సప్తశతి గ్రంథ రచయిత ఆన్సర్ ఇస్ హాలుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం ఏది? ఆన్సర్ ఇస్ భూమి శిస్తు. నెక్స్ట్ క్వశ్చన్, నేటి ఇరాన్ పూర్వనామం ఏది? నేటి ఇరాన్ పూర్వనామం
ఆన్సర్ ఇస్ పర్షియా. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ను భారతదేశానికి ఆహ్వానించిన తక్షశిల రాజు ఎవరు? అలెగ్జాండర్ను భారతదేశానికి ఆహ్వానించిన తక్షశిల రాజు ఎవరు? ఆన్సర్ ఇస్ అంబి. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడి సమకాలికుడు ఎవరు? ఆన్సర్ ఇస్ బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాటలీపుత్ర నగర నిర్మాత? ఆన్సర్ ఇస్ అజాత శత్రువు. నెక్స్ట్ క్వశ్చన్, ఉగ్రసేనుడు అనే బిరుదున్న రాజు ఎవరు? ఉగ్రసేనుడు అనే బిరుదున్న రాజు ఆన్సర్ ఇస్ మహాపద్మనందుడు. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఇస్ క్రీస్తుపూర్వం 261. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్య చిహ్నాన్ని దేని నుండి గ్రహించారు? ఆన్సర్ ఇస్ సారనాథ్ స్తూపం నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్, సుదర్శన తటాక నిర్మాత ఎవరు? సుదర్శన తటాక నిర్మాత ఎవరు? ఆన్సర్ ఇస్ చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడికి బౌద్ధమత దీక్ష ఇచ్చిన గురువు ఎవరు? అశోకుడికి బౌద్ధమత దీక్ష ఇచ్చిన గురువు ఎవరు? ఆన్సర్ ఇస్ ఉపగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, సెంగుత్తవన్ విజయాలను అభివర్ణించిన గ్రంథం ఏది? సెంగుత్తవన్ విజయాలను అభివర్ణించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఇస్ శిలప్పదికారం. ఆన్సర్ ఇస్ శిలప్పదికారం. నెక్స్ట్ క్వశ్చన్, సంగంయుగ కాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్ ఇస్ వ్యవసాయం. చోళ వంశ స్థాపకుడు ఆన్సర్ ఇస్ ఎలోరా. నెక్స్ట్ క్వశ్చన్, జీవక చింతామణి వైద్య గ్రంథం ఆన్సర్ ఇస్ తిరుతక్కదేవర్. నెక్స్ట్ క్వశ్చన్, శకయుగ ప్రారంభకుడు ఆన్సర్ కనిష్కుడు. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుడి ఆస్థాన వైద్యుడు ఎవరు? ఆన్సర్ ఇస్ చరకుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలోని శస్త్రచికిత్స పారంగతుడు ఎవరు? ఆన్సర్ ఇస్ సుశ్రుతుడు. నెక్స్ట్ క్వశ్చన్, అష్టాంగ సంగ్రహం అనే వైద్యశాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? అష్టాంగ సంగ్రహం అనే వైద్యశాస్త్ర గ్రంథ రచయిత ఆన్సర్ ఇస్ వాగ్భటుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాహియన్ అనే బౌద్ధ యాత్రికుడు ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? పాహియన్ అనే బౌద్ధ యాత్రికుడు ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్ ఇస్ రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ వరాహమిహిరుడు. నెక్స్ట్ క్వశ్చన్, హర్షుడిని ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు? ఆన్సర్ ఇస్ రెండో పులకేశి. నెక్స్ట్ క్వశ్చన్, హర్ష చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? హర్ష చరిత్ర గ్రంథ రచయిత ఆన్సర్ ఇస్ బాణుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యశతక కర్త ఆన్సర్ ఇస్ మయూరుడు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి నరసింహవర్మ ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఇస్ భారవి. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల కాలం నాటి సుప్రసిద్ధ విద్యాలయం ఏది? ఆన్సర్ ఇస్ కాంచీపురం. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.